అంటే కొంతమంది రాహుకి కేతువుకి ఉచ్చ నీచ స్థానాలు లేవంటారు, కొంతమంది ఏమో ఉన్నాయి అంటారు. దాన్ని ఎలా చూడాలండి? యాక్చువల్గా ఉచ్చ నీచ స్థానాలు అనేది ఇది కొంచెం డిబేటబుల్ పాయింట్ లానే ఉంటుంది. స్వస్థానము ఉచ్చనీచలు, ఉచ్చనీచలు స్వస్థానం అనేది అక్కడక్కడ మెన్షన్ చేశారు మన సారావళి గ్రంథాల్లో, ప్రాచీన గ్రంథాలు, మన ఫలదీపిక వీటిల్లో మెన్షన్ చేశారు. ఫలదీపికలో కూడా మెన్షన్ చేశారు ఈ ఉచ్చనీచలు మెన్షన్ చేశారు. కానీ అంటే సరే, దాని కాన్సెప్ట్ ఉచ్చనీచలు ఒకటి, దృష్టిలో ఒకటి. దృష్టిలో అయితే అవుట్ రైట్, దృష్టిలో అసలు ఎవరు మెన్షన్ చేయలేదు అనుకుంటా. నేను చూసినంత మటుకు. నేను సప్తమ దృష్టి, ఇంకా సప్తమం రాహు ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ ఇంకా దృష్టి ఎట్లా పడుతుంది అంటే ఈ గురుడు యొక్క పంచమ నవమాలు వీటికి కూడా ఆపాదిస్తారు. ఆ దృష్టిలో ఏం కాదు, కానీ ఈ ఉచ్చనీచులు మాత్రం మెన్షన్ చేశారు గ్రంథాల్లో. అందులో కూడా కొంచెం భేదాభిప్రాయాలు, మత భేదాలు ఉన్నాయి. కొంతమంది వృషభం వృశ్చికం, రాహుకి వృషభం ఇక్కడ వృశ్చికం అని, కొంతమంది మిథునము ధనుష్ అని ఇట్లా మెన్షన్ చేశారు. సో ఏంటి పక్కపక్క రాసులు రెండు. అదే నెక్స్ట్ ఇంకోటి దాంతోపాటు అది కోరోలర్ కింద తీసుకుంటారు. కొంతమంది రాహుని శనితో కోరోలర్ కింద తీసుకుంటారు. అట్టని వృశ్చికానికి కేతువుని కోరోలర్ కింద తీసుకుంటారు. కేతువుతో ఆ కోరూలర్గా తీసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే మిథునాన్ని ధనుస్సుని ఉచ్చనీచల కింద తీసుకుంటారు. వీటిని కోరూలర్గా తీసుకునే వాళ్ళు ఉచ్చనీచలు వాటికి ఇస్తారు. ఈ ధనుస్సు వీటికి ఈ వృషభము వృశ్చికము ఉచ్చనీచలు తీసుకునే వాళ్ళేమి ఇంకా దాని గురించి అది ఉచ్చ అది నీచ అంతే వాళ్ళు. అంటే అది ఎందుకు వచ్చిందనుకుంటే కూడా మనకు కుజవత్ శనివత్ రాహు కుజవత్ కేతువు అనే కాన్సెప్ట్ మీద వచ్చింది అనే అర్థం మీద వాటికి ఆపాదిస్తారు. కానీ యాక్చువల్గా మనకు చూస్తే శనికి రాహుకి ఎక్కడ సారూప్యత ఉండదు. అదే కుజుడికి కేతువుకి సారూప్యత ఏంటంటే సడన్నెస్లో ఉంటుంది. ఏ విషయమైనా సడన్గా బయటికి తీసుకురావాలి, సడన్గా ఏదన్నా అవ్వాలి విషయం అంటే కుజుడు కేతువు వీళ్ళిద్దరూ సడన్నెస్ని ఇస్తారు. రాహువు శని ఏంటంటే ఒక విషయంలో నానుస్తారు. రాహువు నానుస్తాడు, కొన్ని విషయాలు మనకు బయటికి కనిపించినవాడు. శని నానుస్తాడు. అందుకనే క్రానిక్ డిసీజెస్కి వాళ్ళిద్దరు, యాక్యూట్ డిసీజెస్కి కుజకేతువులు, క్రానిక్ డిసీజెస్కి శని రాహువులు వాళ్ళిద్దరు ఆ విషయంలో ఉంటుంది. అంతేగాని ఇంకా మిగతా విషయాల్లో ఎక్కడ మనకేమీ పెద్దగా సారూప్యత ఏమి గ్రహాల్లో ఏం కనిపించదు. సో అదొక మనకు మాట ఇచ్చారు, ఓకే దాని గురించి. సో మొత్తానికి ఏంటంటే శని రాహుకి బుధుడు శుక్రుడు మిత్రులే. మనం ఇట్లా వద్దాం అంటే ఈ వీటిగా బుధుడు శుక్రుడు ఇద్దరు మిత్రులే. శుక్రుడు గురుతుల్యుడు, బుధుడు మిత్రగ్రహం. సో మీకు వృషభంలో ఉన్నా మిథునంలో ఉన్నా బాగానే ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఈ రెండిట్లోనే ఈ ఫంక్షన్స్ వెరీ వెల్. పైన కాలపురుషంలో తృతీయం మిథునం అయింది. తృతీయ రాహు మంచివాడే, బాగానే చేస్తాడు, బాగానే ఉంటాడు. ద్వితీయ రాహు శుక్రస్థానం కాబట్టి వృషభంలో బాగుంటాడు. ఇంకా వచ్చేసరికి కేతువు వృశ్చికంలో కేతువు, ధనుస్సులో కేతువు. ధనుస్సు కేతువు ఓకే, ఎందుకంటే గురువుతో అతనికి ఎటువంటి వైరము లేదు కనుక గురువు బాగానే ఉంటాడు. ఇంకా ఎటు వచ్చి వృశ్చిక కేతువు. వృశ్చిక కేతువు దగ్గరకు వచ్చేసరికి అది ఒక రకంగా కాలపురుష చక్రంలో అష్టమం. కాలపురుష చక్రంలో అష్టమ స్థానం కనుక అక్కడ మనకు మంచి చేసేదే ఉండదు. ఇంకా అక్కడ మీకు కేతు ఇచ్చే లో అంటే మనిషిని తన ఉనికిని
తను తెలుసుకునే విధంగా మనిషిని తయారు చేస్తాడే కానీ అతను వ్యవహారికంగా కానీ రియల్ వరల్డ్లో మనకు వచ్చే దాన్ని ఏమంటారు అజీవకారకత్వాల్లో మనకేమీ ఉపయోగించడు కేతు. అటు వెళ్తే కొంచెం ధర్మపరంగా అటు కొంచెం విషయాలను తెలుసుకోవటానికి గురువులకి ఆశ్రయించుకోవటానికి మంత్రోపదేశాలకి అటు పనికొస్తాడు. సో ఇది కనుక పెద్ద మనం విభేదించక్కర్లేదు. మనకేమి ఎక్కడున్నా ఒకటే, ఆ రెండు రాశుల్లో ఎవరున్నా ఒకటే, అక్కడ కేతు ఉన్నా ఒకటే, ఇక్కడ రాహు ఉన్నా ఒకటే, మనకు పెద్ద రెండిట్లోనూ బాగానే. జ్యోతిష్కులకి ఎక్కువ మందికి పరిహార ప్రక్రియల పేరుతో ఎక్కువ రాహుకేతులకి చెప్తూ ఉంటారు పరిహార ప్రక్రియలని. మిగతా గ్రహాలతో పోలిస్తే రాహుకేతుల మీద కనిపించని గ్రహాలైనా వీటి మీదే పరిహారాలు చెప్తూ ఉంటారు. కారణం ఏంటి? రాహుకేతువులు బాగా చిక్కారు అంటే చాలా ప్రజలకి, అంటే ఈ కమర్షియలైజేషన్ చేసుకునే వాళ్ళకి ఓకే. రాహుకేతువుల యొక్క ప్రభావం కలియుగంలో అది రాహు యుగమే అంటాం దీన్ని, కుంభయోగం రాహుయోగం. అంటే రాహు కుంభరాశి కోరోలర్గా ఇది రాహు యుగం అంటారు కలియుగంలో. అందుకని అంటే వాస్తవానికి రాహుకేతువుల యొక్క ఇంపాక్ట్ ఈజ్ హెవీ. రాహుకేతు ఏ యాక్సిస్లో ఉన్నా ఇంపాక్ట్ హెవీ. కాకపోతే ఏంటంటే దీన్ని కొంచెం ఎగ్జాజరేట్ చేసి వీళ్ళు చెప్తుంటారు రాహుకేతువుల యొక్క పరిహారాలని. ఇంకా సరే, రాహుకేతువుల యొక్క పరిహారాలు మంచి స్థానాల్లో ఉంటే పరిహారాలు ఎందుకు?